ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాళ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్షీట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాళ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4గా నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి 6 గంటల పాటు ప్రశ్నించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు ఛార్జ్షీట్లో తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇవాళ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు కోర్టులో హాజరుపరచున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అనిల్. అయితే ఎంపీ మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 12 గంటల పాటు సిట్ అధికారులు ప్రత్యేకంగా విచారణ జరిపారు. అయితే విచారణలో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. అంటే ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు, అంటే అందరూ పాత్ర ఎలా ఉంది. అయితే ఇది ప్రధానంగా ఏదైతే అప్పట్లో ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కనుసన్నల్లోనే జరిగినట్లుగా మిథున్ రెడ్డి సిట్ అధికారులు అంగీకరించారు. దీంతో పాటుగానే దీంతో తొలుత నుంచి కూడా, అంటే కేసు ఎప్పుడైతే ఇది అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే అంటే అక్రమంగా డబ్బు సంపాదించి ఇతర దేశాలకి తీసుకెళ్లేందుకు కూడా లిక్కర్ ని ప్రధానంగా వీళ్ళు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని లిక్కర్ సిండికేట్ ని అడ్డం పెట్టుకుని కూడా ఈ వ్యాపారం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 2024-25 కేసు నమోదు సిఐడి చేసింది. దాని ప్రకారం 24 అక్టోబర్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిక్కర్ డిక్షనరీ కంపెనీల్లో కూడా సిట్ తనిఖీలు చేయడం కూడా జరిగింది. 2025 ఫిబ్రవరి 5న మద్యం కుంభకోణం పైన సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం విజయవాడ కమిషనర్ కూడా ప్రధాన అధికారిగా ఉన్నారు. మొత్తం 7 సభ్యులతో కూడిన సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో జరిగిన లిక్కర్ అక్రమాలపైన సిట్టు ప్రత్యేక నివేదిక సమర్పించడం, రకరకాల కోణాల నుంచి కూడా సాక్షుల్ని వివరాల ద్వారా సేకరించడం కూడా జరిగింది. ప్రతి 15 ఒకసారి ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఈ అంశాలన్నింటినీ
పరిగణలోకి తీసుకుని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ వచ్చింది. దాని ప్రకారం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రధానంగా చేసింది. దీంట్లో అప్పట్లోనే ఈ సిండికేట్ లో కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డిని మార్చి 12వ తేదీన కూడా లిక్కర్ స్కామ్ కేసులో కూడా నోటీసులు ఇచ్చారు. మీడియా ఎదుటి కూడా విజయసాయి రెడ్డి తనకేం తెలియదని, అంతా కూడా మిథున్ రెడ్డి చేసినట్లుగా కూడా ప్రధానంగా విజయసాయి రెడ్డి మార్చి 21 చెప్పడం కూడా జరిగింది. ఏప్రిల్ 14న ఏదైతే విజయసాయి రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్ 14న హైదరాబాద్ లో కసిరెడ్డి కంపెనీల్లో కూడా విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ విస్తృత తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఏప్రిల్ 19వ తేదీన సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి హాజరై తనకేమీ తెలియదని, తనకేమి గుర్తులేదని చెప్పేది కూడా చెప్పడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలోనే వీరికి సంబంధించిన ఫోన్ ట్రాకింగ్, అంటే ఈ ట్రాకింగ్ పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఏప్రిల్ 21వ తేదీన రాజకేశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కూడా ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. కానీ ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో 22వ తేదీన విదేశాలకు పారిపోయే యత్నంలో ఉండగా రాజకేశ్ రెడ్డిని సిక్ పోలీసులు ప్రత్యేకంగా ఏదైతే సెల్ టెక్నాలజీ ద్వారా అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో గమనించి కూడా అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 24వ తేదీన బూనేటి చాణక్య కూడా అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 25న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. మే 8న ధనంజయ అంటే ఎవరైతే ఈ ముగ్గురు వాంగ్మూలం ప్రకారం మే 8వ తేదీన ధనంజయ రెడ్డిని జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో కూడా సిట్ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలు ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారం నిర్వహించడం కూడా జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో వివరాలు కోరిన ఈడీ మే 16వ తేదీన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. జూన్ 18న బెంగళూరు వెళ్లిన శివిరెడ్డి వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అధికారులు ప్రత్యేకంగా అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా అంటే ఇరుక్కుపోయేవన్న నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో కూడా మిథున్ రెడ్డి ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డికి చొక్కేదుకు రావడంతో అంటే బెయిల్ ఊరట లభించకపోవడంతో కూడా లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడని చెప్పేసి కూడా ఈ 18వ తేదీన ఏసీబీ కోర్టులో పిటిషన్ సిట్ ప్రత్యేక బృందం పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం మిథున్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో తీసుకుని విచారించడం కూడా జరిగింది. అయితే ఏదైతే ఇదంతా ఒక ప్రత్యేక బృందం సాక్షుల విచారణలో కానివ్వండి, ఈ డబ్బులు ఇతర దేశాలకు తరలించడంలో కానివ్వండి, ఈ లిక్కర్ స్కామ్ లో అత్యంత కీలకంగా మిథున్ రెడ్డి వ్యవహరించాడని చెప్పేసి పోలీసులు ఏదైతే సంబంధిత వివరాలను, దానికి సంబంధించిన ఫోరెన్సిక్స్ వివరాలను, దానికి సంబంధించిన ఎక్కడెక్కడైతే ఉందో టెక్నాలజీ వివరాలను కూడా సిబిఐ ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే మరికొద్ది సేపట్లో అంటే 10 గంటల నుంచి 12 గంటల మధ్యన మిథున్ రెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది అని. వాసు, ఈ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ ప్రాథమిక ఛార్జ్షీట్లో వైసీపీ అధినేత జగన్ పేరును కూడా ప్రస్తావించినట్టు కూడా తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? అంటే మనం ఏంటంటే బ్రీచ్ ఆఫ్ అంటే ఇదంతా కూడా అందరికీ సంబంధించి ఉంటది. కుట్రలో ప్రధాన భాగంగా ఏదైతే వీళ్ళందరూ కూడా కుట్రలో ప్రధానంగా భాగంగా ఇదంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బుని అంటే లిక్కర్ స్కామ్ పాలసీని కానీ ఈ లిక్కర్ ద్వారా వచ్చే డబ్బును కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంపించమంటేనే మేము పంపించామని చెప్పేసి కూడా ప్రధానంగా నిందితులందరూ కూడా అంగీకరించారు. అయితే వీళ్ళందరూ ఒక కుట్రపూరితంగానే నేరం చెయ్యాలి అన్న భావనలోనే కూడా ఇది చేయటం కూడా జరిగింది. ఓన్లీ ఏదైతే ఈ లిక్కర్ అడ్డం పెట్టి అత్యధిక డబ్బు సంపాదించవచ్చు అని బినామీ లిక్కర్ కంపెనీలు, బినామీ లిక్కర్ స్కాముల ద్వారా కూడా ఇదంతా చేశారు. ఈ కీలక నిందితులు చెప్పిన విషయాన్ని బట్టి ఈ నిందితుల విచారణలో ఏదైతే చేస్తారో వాళ్ళందరితో కూడా ఏసీబీ కోర్టు ఇప్పటికే కొంతమంది దగ్గర నుంచి కూడా 164 స్టేట్మెంట్ తీసుకుంది. ఈ 164 స్టేట్మెంట్ మేరకు మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కీలకంగా నిందితుడిగా చేర్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా సమన్లు ఇచ్చి విచారణ పిలిచే అవకాశం కూడా కనిపిస్తోంది అని. వాసు, ఇప్పటి వరకు అయితే నిన్నటి వరకు 12 మందిని అరెస్టు చేశారు సిట్ అధికారులు. మరి జడ్జి ముందు మిథున్ రెడ్డితో సహా మిగతా వారిని కూడా హాజరుపరిచే అవకాశం ఉందా, లేదా కేవలం మిథున్ రెడ్డినే హాజరుపరిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రస్తుతం మాత్రం మిథున్ రెడ్డి మరికొద్ది సేపట్లో కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. ఏదైతే అంటే వీళ్ళందరూ కూడా మనీని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మనీని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి తరలించడం కానీ వీళ్ళందరి పాత్ర కూడా కీలకంగా ఉంది. అంటే 1 by 1 అంటే ఒకళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ అంటే ఈ మనీ సర్క్యులేషన్ ఎలా అయింది, ఎవరెవరి దగ్గర నుంచి ఎలా సర్క్యులేట్ చేశారు, 1 by 1 అంటే విడివిడిగా సిట్టు అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ 1 by 1 ఎవరి తర్వాత ఎవరు అంటే దీని సాక్షి మీద అంటే మిథున్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టినాక మిథున్ రెడ్డి చెప్పుకునే అంశాలను బట్టి అవి వచ్చిన అంటే న్యాయ నిపుణుల నిర్ధారణ బట్టి కూడా
మిగిలిన వారిని కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. రైట్ వాసు. ఇక అరెస్టు కాకముందు విచారణకు హాజరయ్యే టైంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో మిథున్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని మిథున్ రెడ్డి అన్నారు. ఈ కేసు నిలబడదని తాత్కాలికంగా రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. నోటి మాటలతో కేసు పెట్టారని ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవన్నారు. ధైర్యంగా కేసును ఎదుర్కొంటాం, సిట్కి సహకరిస్తానని మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు అటు వైసీపీ నేతలు మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నారు. ఏపీలో జరుగుతున్నది సుపరిపాలన కాదని, అరాచక పాలన అని ధ్వజమెత్తారు. టీడీపీ కక్షపూరిత పాలన చేస్తుందని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసును తెరపైకి తీసుకువచ్చి అనేక మందిని అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి, కేసులు పెట్టడమే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి, ఎక్కడా లేని ఎటువంటి అపవాదు లేని లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం, డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ, ఇప్పటికే చూసాం సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరి గత 2-3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎట్టన్నా ఆయన కటకటాల వెనక్కి పంపించాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్ లో ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కడిగిన ఆనిముత్యం లాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ స్కామే లేదు, ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది. కేవలం తాము ఏ చర్యలు చేపట్టట్లేదు, ప్రజలకి మేలు చేయట్లేదు, ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం వస్తున్నారని నాయకుల్ని బెదిరించడానికి ఈ రోజున మరోసారి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు. ఎవరు బెదిరేది లేదు. ఈ రోజున ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ చూస్తే 2024 సెప్టెంబర్ 25న సిఐడి కేసు నమోదు చేసింది. 2024 అక్టోబర్ 22, 23న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లిక్కర్ డిస్టిలరీ కంపెనీల్లో తనిఖీలు చేసింది. 2025 ఫిబ్రవరి 5న మద్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక విజయవాడ కమిషనర్ ఆధ్వర్యంలో మొత్తం 7 సభ్యులతో సిట్ను నియమించింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో జరిగిన లిక్కర్ అక్రమాలపై సిట్ విచారణ చేయాలని, ప్రతి 15 రోజులకు ఓసారి దర్యాప్తు అంశాలను ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని జీవోలో తెలిపింది.
అనంతరం సిట్ పలువురి వైసీపీ నేతలను విచారించింది. ఈ క్రమంలో మార్చి 12న సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో కీలక పాత్రధారి రాజ్ కసిరెడ్డి అంటూ మీడియా ఎదుట చెప్పారు విజయసాయిరెడ్డి. ఇదే సమయంలో మార్చి 21న ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. ఏప్రిల్ 14న హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి కంపెనీలలో నివాసాల్లో సిట్ విస్తృత తనిఖీలు చేపట్టింది. ఏప్రిల్ 19న ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఏప్రిల్ 21న రాజ్ కసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 22న విదేశాలకు పారిపోయే యత్నంలో రాజ్ కసిరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. ఏప్రిల్ 24న బూనేటి చాణక్య అరెస్టు కాగా ఏప్రిల్ 25న సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మే 8న ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు చేసింది. అటు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. కేసు వివరాలను కోరింది. ఇక మే 16న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టు కాగా జూన్ 18న బెంగళూరు వెళ్లి చెవిరెడ్డి వెంకటేష్ నాయుడిని అరెస్టు చేసింది. మిథున్ రెడ్డికి హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా ఊరట దక్కలేదు. దీంతో మిథున్ రెడ్డి అరెస్టుకు ఈ నెల 18న ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిన్న మిథున్ రెడ్డిని విచారించిన సిట్ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఛార్జ్షీట్లో 268 మందిని సాక్షులుగా తెలిపింది. 62 కోట్లు సీజ్ చేసినట్లు ఛార్జ్షీట్లో వెల్లడించింది. మొదట ఏసీబీ కోర్టు జడ్జికి ఇచ్చేందుకు ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు జడ్జి అందుబాటులో లేకపోవడంతో కోర్టులో అందజేశారు. 20 రోజుల్లో అనుబంధ ఛార్జ్షీటు దాఖలు చేయనున్నట్టు కూడా సిట్ తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 40 మందిని నిందితులుగా చేర్చారు. 11 మందిని అరెస్టు చేశారు. 220 మందిని ప్రశ్నించారు. నిందితులో A1గా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, A2 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, A3గా దొడ్డ వెంకట సత్యప్రసాద్, A4 పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, A5 మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A7గా ముప్పిడి అవినాష్ రెడ్డి, A8గా బూనేటి చాణక్య, A9గా తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, A10గా SK సైఫ్ అహ్మద్ ఉన్నారు. కాంగ్రెస్లో వర్గపోరు మళ్లీ ఆజ్యం పోసుకుంటుందా? అందుకు కారణం సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ కారణమా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రజలు 5 ఏళ్లు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. అధిష్టానం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. కానీ అంతలోనే ఆయన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం రేపాయి. సీనియర్లు పెట్టుకున్న ఆశలు కాస్త పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. టీ కాంగ్రెస్లో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అధికారం హస్తగతం చేసుకున్నాక ఇంటి పోరు తగ్గించుకునేందుకు హైకమాండ్ శతవిధాల ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కడం లేదు. అందుకు నిదర్శనం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ట్వీట్ గాంధీ భవన్లో చర్చనీయాంశంగా మారింది. పదేళ్లు నేనే సీఎంగా తెలంగాణను పాలమూరు గడ్డ నుంచి పాలిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్కు విసిరిన సవాల్ మిస్ఫైర్ అయింది. చీఫ్ మినిస్టర్ కామెంట్లపై సీనియర్లు నోరు మెదపకపోయినా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో అభ్యంతరం తెలుపుతూ చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపికకు ఒక సిద్ధాంతం, విధానం ఉంటుంది. అందుకు విరుద్ధంగా నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడంతో ట్వీట్ బాంబ్ పేల్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ను వ్యక్తిగత సామరస్యంగా మార్చుకునే ప్రయత్నాలు చేయడాన్ని నిఖార్సైన నాయకులు, కార్యకర్తలు సహించారంటూ ఎక్స్లో పోస్టు చేశారు. అయితే రాజగోపాల్ కామెంట్స్ వెనుక ఉన్న అంతర్యాన్ని అర్థం చేసుకోవాలని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు బావుట ఎగురవేసే ఆలోచనతో ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన శైలితో విభేదించే ఎమ్మెల్యేలు సొంత పార్టీలో ఉన్న సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా అనే సందేహాలు ప్రత్యర్థులు సైతం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆయనకు మంత్రి పదవి రాకుండా కొందరు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న నేతలు అడ్డుకుంటున్నారని ఆయన భావిస్తున్నారట. అందుకే గతంలో జానారెడ్డిపై మండిపడ్డారు. ధర్మరాజులా వ్యవహరించాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. నిజానికి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరే సమయంలో ఆయనకు హైకమాండ్ మినిస్టర్ పోస్టు హామీ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఆ హామీతోనే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. కానీ మంత్రి పదవి మాత్రం రాజగోపాల్ రెడ్డిని వరించలేదు. ఎప్పటికప్పుడు ఊరించి ఊదరగొడుతున్నారు అధిష్టాన పెద్దలు. దీంతో ట్వీట్ రూపంలో డైరెక్ట్గానే సీఎంను ఆయన టార్గెట్ చేశారు. నిజానికి రేవంత్ చేసిన కామెంట్లు ప్రతిపక్షాన్ని ఎంత బాధించాయో తెలియదు, కానీ సొంత పార్టీ సీనియర్ నేతలను మాత్రం తెగ బాధ పెడుతున్నారట. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ నివేదిక అందజేసింది. ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్తో నిపుణుల కమిటీ భేటీ అయింది. కులాల వారీగా సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై 300 పేజీలతో నివేదిక అందజేసింది నిపుణుల కమిటీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా సిట్ నోటీసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించలేదు. నోటీసు అందుకున్న 2 రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు విచారణకు హాజరు కావాలి. ఈ క్రమంలోనే విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంది సిట్. ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ మీటింగ్ ముగిసింది. కేవలం 6 నిమిషాల్లోనే వార్షిక సమావేశం ముగిసింది. ఈ మీటింగ్లో అంబుడ్స్మెన్గా జస్టిస్ సురేష్ కుమార్ను ఏజీఎం ఎన్నుకుంది. హెచ్సీఏ ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ బార్ను ఎన్నుకున్నారు. ఎన్నిక జరిగిన విధానంపై పలువురు క్లబ్ సెక్రటరీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికపై కోర్టును ఆశ్రయిస్తామని క్లబ్ సెక్రటరీలు తెలిపారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చీఫ్ జస్టిస్గా అపరేష్ కుమార్ సింగ్తో ప్రమాణం చేయించారు. బదిలీ అయ్యే వరకు త్రిపుర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన అపరేష్ కుమార్ సింగ్ను సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసు మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన నియామకాన్ని ధృవీకరిస్తూ ఈ నెల 14న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేతృత్వంలో హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు. I, Aparesh Kumar Singh, having been appointed Chief Justice of the High Court for the state of Telangana, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. I,
నేర చరిత్ర కలిగిన నేతలు రాజకీయాల్లోకి వచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఇంట్లో చెత్తను ఊడ్చినట్లు నేర చరిత్ర ఉన్న నేతలను ఊడ్చేయాలన్నారు. గత పాలకులు ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయలేదని, ప్రజల భూములను లాక్కునేందుకు ప్రయత్నించారన్నారు. తాము వచ్చాక ఫ్యాక్షనిజం, ముఠా కలహాలు, మత కలహాలు నివారించామని, నేరస్తుల గుండెల్లో నిద్రపోతామని వార్నింగ్ ఇచ్చారు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజే తనపై అసత్య ప్రచారం చేశారని, వైసీపీ పాలనలో ఎవరికైనా స్వేచ్ఛ ఉండేదా అని ప్రశ్నించారు. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నేను తీవ్రవాద సమస్య రాష్ట్రానికి మంచిది కాని గట్టిగా పోరాడాను. రాయలసీమలో ముఠా కక్షలు మంచిది కాదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని పోరాడాను. ముఠా కక్షలు పూర్తిగా రూపొందించాను. మత కలహాలు మానవత్వానికి మచ్చ అనే ఉద్దేశంతో పోరాడాను. హింసా రాజకీయాలను ప్రోత్సహించరు. హింసా రాజకీయాలు చేసే వాళ్ళుంటే వాళ్ళ గుండెల్లో నిద్రపోతానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.